వైసీపీ నేత ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీలో ఏపీసీఐడీ బృందాలు గాలిస్తున్నాయి. మద్యం పాలసీపై దర్యాప్తు చేయడానికి ఏపీసీఐడీ అదుపులోనికి తీసుకోనుంది. హైకోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో వెంటనే ఏపీసీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. మద్యం విధానంపై దర్యాప్తు తొలి దశలోనే ఉందని హైకోర్టుకు వెల్లడించడంతో హైకోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు వాంగ్మూలాలలో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సిఐడి సోదాలు చేస్తోంది. నిన్న హైదరాబాద్లో పలువురి ఇళ్లలో సిఐడి సోదాలు చేసింది. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బెదిరించి తప్పుడు వాంగ్మూలాలను తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ జమీవా. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కోసం కూడా సిఐడి పోలీసులు ఇప్పుడు వేట కొనసాగిస్తారు. ఏదైతే మిథున్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఏదైతే అక్రమ మద్యం వ్యాపారంలో కూడా అతను ప్రముఖ పాత్ర పోషించారని చెప్పి కూడా సిఐడి పోలీసులకు పక్కా ఆధారం సేకరించారు. ఈ నేపథ్యంలో కూడా అతన్ని ఈ కేసు అరెస్ట్ చేసేందుకు కూడా ఇప్పటికే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే మిథున్ రెడ్డి ఏదైతే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి, అయితే ఆ బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి హైకోర్టులో చిక్కెదురుకోవడంతో ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. మద్యం ఏదైతే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మిథున్ రెడ్డి కోసం ఇప్పటికే పోలీసులు పోలీసులు ఢిల్లీ కూడా వెళ్ళినట్టు సమాచారం. ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా అతనికి సంబంధించిన ఇళ్లలో కూడా స్టేట్ పోలీసులు తనిఖీ చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఢిల్లీకి చేస్తున్న స్టేట్ పోలీసులు కూడా మిథున్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిథున్ రెడ్డి ఎలాగైనా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిఐడి పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న వాళ్ళు ఏదైతే హైకోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేయడం వెంటనే ఏపీ సిఐడి పోలీసు బృందం కూడా ప్రత్యేక బృందం కూడా ఢిల్లీకి వెళ్ళినట్టు సమాచారం. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా ఢిల్లీలో సిఐడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం. మరోవైపు ఇప్పటికీ ఆయన సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ వాంగ్మూలం ఇచ్చారో వాళ్ళు పేర్కొన్న ఏదైతే ఉన్నారో ఆ ఇళ్లలో కూడా సిఐడి పోలీసులు హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా సోదాలు చేశారు. అయితే మరోవైపు చూస్తున్న మటుకు ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో ప్రభుత్వం పెద్దల ఆదేశంతో రాజకీయ వేదికలు గురి చేస్తుందని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తారు. కొందరు వ్యక్తులను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇచ్చి సిఐడి పోలీసులు ఎలాగైనా కూడా మిథున్ రెడ్డి కేసు ఎదిగించాలని చెప్పి చూస్తారని చెప్పి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తారు. తప్పుడు వాంగ్మూలాలతో ఆధారంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సిఐడి పోలీసులు వేట సాగిస్తారని చెప్పి కూడా వాళ్ళు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసుకున్న వరకు ఏపీ సిఐడి పోలీసులు పట్టుకుని అక్రమ మద్యం ఏదైతే గత మద్యం మాఫియాలో ప్రధాన పాత్ర పోషించిన అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా ఏపీ సిఐడి పోలీసులు వేట కొనసాగిస్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్ రెడ్డిని ఈలోగానే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా సిఐడి పోలీసులు భావిస్తారు. మరి మిథున్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేస్తారైనా మనం చూడాల్సి ఉంటుంది. జమీమా. Right, thanks for the update, Srinivas.